ఎండి కొబ్బరి పౌడర్. ఈ ఎండి కొబ్బరి పౌడర్‌ని ఎలా చేయాలి అంటే, ఫస్ట్ మనం ఎండి కొబ్బరిని తీసుకోవాలి. నేను ఇది అని ఇంకో చెక్క కూడా తీసుకున్నా. ఈ ఎండి కొబ్బరిని చిన్న పీసెస్‌గా కట్ చేయాలి ఇక్కడ చూపించినట్టు. నెక్స్ట్ ఈ చిన్న పీసెస్‌ని మనం ఫ్రై చేయాలి. ఆయిల్ లేకుండా లో ఫ్లేమ్‌లో ఫ్రై చేయాలి. ఇలా ఎర్రగా వచ్చేంత వరకు. నెక్స్ట్ ఈ గ్రౌండ్ నట్స్‌ని కూడా అంతే అలా కొంచెం లైట్ రెడ్ కలర్‌లో వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇలానే ఈ తెల్ల నువ్వులు కూడా తీసుకోవాలి. తెల్ల నువ్వులు కూడా అంతే లో ఫ్లేమ్‌లో పెట్టి ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. నెక్స్ట్ మనము ఫ్రై చేసిన గ్రౌండ్ నట్స్‌ని తీసుకొని నెక్స్ట్ 3 రెబ్బల ఉల్లిపాయలు, లిటిల్ బిట్ జీలకర్ర తీసుకొని మిక్సీ వేసుకోవాలి. అది మిక్సీ వేసేటప్పుడు పౌడర్ స్మెల్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇలా వస్తుంది పౌడర్ చేశాక. ఈ పౌడర్‌తోని మనం ఒక ప్లేట్లో వేసుకోవాలి. నెక్స్ట్ అలానే ఎండి కొబ్బరిని కూడా సేమ్ అలానే పౌడర్ చేసుకోవాలి. మనం దానికి విడిగా పౌడర్ చేసుకోవాలి. ఇదిగోండి ఎండి కొబ్బరి పౌడర్. నెక్స్ట్ ఇలానే తెల్ల నువ్వులు కూడా ఇందాక వేపించినవి మనం పౌడర్ చేసుకోవాలి. ఈ తెల్ల నువ్వులు ఒకసారి అనగానే పౌడర్ అయిపోతాయి. ఇదిగోండి అదే పౌడర్. నెక్స్ట్ మనం చేసుకున్న ఈ 3 పౌడర్స్‌ని తీసుకొని కొబ్బరి పౌడర్స్, తెల్ల నువ్వులది, ఇంకా గ్రౌండ్నట్ పౌడర్. ఈ 3 పౌడర్స్‌ని ఒక ప్లేట్లో వేసుకోవాలి. నెక్స్ట్ వీటికి తగినంత ఉప్పు, కారం, మీకు ఎంత కారం కావాలి అంటే అంత కారంని మీరు వేసుకోవచ్చు. మేము ఇక్కడ మసాలా కారంని యూజ్ చేస్తున్నాం. మీరు ఏదైనా ఏ కారమైనా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ తగినంత ఉప్పు వేసుకోవాలి. కొంచెం ఈ స్పైసెస్ని బట్టి మీ టేస్ట్ని బట్టి. నెక్స్ట్ ఈ పౌడర్స్ అన్నిటినీ మిక్స్ చేయాలి. ఇక్కడ చూపించినట్టు అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి పౌడర్స్ అన్నిటినీ. ఎక్కడ తడి లేకుండా చూసుకోండి మీరు యూజ్ చేసే వాటిల్లో. తడి అసలు ఉండకూడదు. నెక్స్ట్ ఈ పౌడర్స్ అన్నిటినీ మిక్స్ చేయాలి బాగా. మిక్స్ చేశాక ఈ పౌడర్ని మళ్ళీ మనం ఒకసారి మిక్స్ చేస్తే అయిపోతుంది. ఇలా అంతా బాగా కలిసేలాగా ఉప్పు కానీ కారం కానీ బిఫోర్ మనం వేసుకున్న అన్ని 3 పౌడర్స్ని కూడా బాగా కలిసేలా చేసుకొని నెక్స్ట్ వీటిని మిక్సీ వేసుకోవాలి. నెక్స్ట్ మిక్సీ వేసుకున్న తర్వాత ఇదండి ఇలా వస్తుంది పౌడర్. స్మెల్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇదిగా ఫైనల్గా కోకోనట్ పౌడర్ కొబ్బరి పొడి అయిపోయింది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.